బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. మాస్టర్ ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నారా వదిలేశారా? వదిలేశారు ఏ సార్. ఇప్పుడు చెయ్యాలని అంటే లైక్ ఎందుకు వదిలేశారు? లైక్ మీరు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అంటే నాకు ఇలా ఆఫర్ కావాలి అని అడగలేక మీరు వదిలేసారా? లేకపోతే అడిగిన ఏం చెప్తారంటే, మీరు డైరెక్షన్ చేస్తున్నారు కదా, నేను డ్యాన్స్ మాస్టర్ చేస్తానని చెప్తున్నాను. రాజమౌళి గారు చెప్పారు. రాజమౌళి గారి దగ్గర మ్యాటర్ అంటే అది నా ప్రభాస్ మూవీ. అది నేను భయంకర క్లోజ్. నా టాలెంట్ ரொம்ப చాలా ఇష్టం. ఆయన ఫస్ట్ డైరెక్షన్ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి భయంకరం. ఏదో సత్యరాజ్ ఇది మన ప్రభాస్ మూవీ. ప్రభాస్ మూవీ బాహుబలి లేదు, ఛత్రపతి టైం. అదే క్లైమాక్స్ సాంగ్. నాకు అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు, 5 lakhs అడ్వాన్స్ ఇచ్చేసారు. నాకు రణం డైరెక్టర్ అయిపోయినా షూటింగ్లో ఉన్నా అక్కడ. బాబురావు సార్ ఎప్పుడైనా పంపారు, సాంగ్ రెడీ అయ్యారు సెట్కి రా అంటే, సార్ బాబురావు సార్ పంపించలేదు. అక్కడే సాంగ్ వేరే మాస్టర్ నేను వదలను, వేరే మాస్టర్ ఉన్నారు అన్న, నేనే ఉండాలని వాడు. ఆ సాంగ్ క్యాన్సిల్ అన్నా ఉన్నా. ప్రేమ్ రషిత పెట్టి తీశారు వాలంటీర్. ప్రేమ్ రషిత పెట్టి తీశారు. అదే వేరే కొత్త మాస్టర్, సేమ్ నా స్టైల్లో లుంగి గింగి అలా ఉంటుంది, విశ్లేసి అందరూ. அது மைண்டில் எனக்கு பாக இதாகுது. நான் ஒரு ஸ்டேஜில் ஒரு இடத்துல చూడుம்போது, సార్ డార్లింగ్ని పిలుస్తా, సాంగ్ చెప్పండి నేను చేస్తా ఫ్రీగా ఉన్నప్పుడు. మాస్టర్ మీరు డైరెక్ట్ అయిపోయినారు, నాకు డ్యాన్స్ మాస్టర్ అయిపోయినా, నేను డ్యాన్స్ చెప్పారు. అప్పుడే అర్థమైంది, సరే ఓకే. ఇంకోటి విషయం, నేను రణం ఫినిష్ అయ్యి ఖతర్నాక్ ఫెయిలియర్ అయినా ఉన్నా. ప్రభాస్ మూవీ కన్ఫర్మ్ అయింది, ఓకే, పెద్ద మూవీ కన్ఫర్మ్ అయింది ప్రభాస్. అడ్వాన్స్ తీసుకున్నా. అప్పుడు నేను ఆర్బి చౌదరి, అది యారు అది వైవి చౌదరితో సాంగ్ వెళ్తున్నా, ఒక మగాడు. అప్పుడు నా డైరెక్షన్లో ఉన్నాను లేదా, నేను రానున్నా. వైవి చౌదరి ఎలా తెలుసా, నువ్వు కావాలంటే ఏమైనా చేస్తారు. ఆయన అలా ఒక సైకోని చెప్పకూడదు, ఏం కావాలో కావాలి. అమరేశ్వర్ కావాలి, నన్ను కోవతలో తిట్టేసి నుంచుకో, కొట్టేసి నుంచుకో, కావాలంటే కావాలి. అదన్నీ చూడరు అలాంటి పర్సన్ నేను చూడను. ఈజ్ అ సినిమా వెరీ పుచ్చ మనసు, అదే వెరీనా ఒక డిఫరెంట్. నాకు ఒక నచ్చలేదంటే ఈయన తర్వాత ఇంకోటి ఇంట్రోడ్యూస్ చేస్తా. ఆయన అలా లేదు, ఆయన దీనికి ఆయన కావాలి, ఆయన కావాలి. చెన్నై వెళ్ళిపోయిన అమ్మతో మాట్లాడిన, అమ్మ ఏంట్రా మనిషి వచ్చి ఇలా శారీ ఇచ్చి, మనిషి వచ్చి నా అమ్మ మాట వింటాను తెలుసు కదా, బంగ్లాకి వెళ్ళిపోయి మాట్లాడి అన్నీ చేసాడు. ఏంటో ఒక మనిషి అడగబోదు ఏంటన్నా సరే అని చెప్పి మలేషియా సాంగ్ వెళ్ళాం. 6 days చెప్పాడు. నా అందరూ ప్రభాస్తో చెప్పి వెళ్ళాను. ప్రభాస్ గారు వినండి, ఇది మీరు దాని కోవతలో ఉన్నారు, నా చేసి తప్పులేదు, విన్నారంటే చెప్తున్నా. నేను అక్కడి నుంచి మాట్లాడలేదు. ప్రభాస్ వెరీ క్లోజ్ టు మీ, అదిలంది 6 daysలో వచ్చేస్తాను ప్రభాస్ చెప్పి స్టాండింగ్లే కథ చెప్పాను. 75 times కథ చెప్పాను నేను. ఇది తర్వాత వింటుంటాడు, కథ స్టాండింగ్లో ఉంటా, కథ చెప్తే ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు ఒక కథ అది అన్నీ ఓకే అయింది. ఆయన ప్రొడ్యూసర్ ఫిక్స్ చేశారు, అన్నీ ఓకే. నేను వెళ్ళి 6 అని చెప్పి 12 days అయింది. 12 days అయింది. నేను ఫోన్ చేసినా ఎవడు లేదు. తర్వాత 12 days తర్వాత వస్తున్నాను. వాడు బ్లాక్గా ఒకడు ఉంటాడు మేనేజర్, తెలుసా, ఆర్టిస్ట్ ఉంటాడు తెలుసు సార్. ఆయన మిమ్మల్ని కోమా ఉన్నాడు సార్, మన అవును సీన్ కోమా ఉన్నారు సార్. అంటే నన్ను ఇలా అయిందిరా, ఇది నాలా అయిపోయి నేను వచ్చేస్తాను సార్. డ్యాన్స్ మాస్టర్ అంటే డ్యాన్స్ మాస్టరే, వాళ్ళు ఆల్రెడీ ఫెయిలియర్లో ఉన్నా. ఆ ప్రొడ్యూసర్ ఏం చెప్పారు, వచ్చి వీళ్ళు డ్యాన్స్ మాస్టర్ ఇంత వెళ్ళిపోతుంటారు వాళ్ళకి, ఇది మరి డైరెక్షన్ ఏంటారు అది ఏదో చెప్పి ఆ మూవీ డిస్టర్బ్ అయిన తర్వాత సార్ లోపల ఉన్నాడు, నన్ను మీటింగ్ ఇవ్వలేదు. జప్పింగ్లో ఎక్కడ ప్రసాద్లో ఆపోజిట్లో అలా బయట వచ్చి నితిన్ అడుగుతూనే ఉంటాడు. నితిన్ నన్ను అడుగుతూనే ఉన్నాడు, మాస్టర్ నాకు డైట్ చేయను, సరే నాకు చేస్తాను చెప్పి దాన్ని టగ్గరికి వెళ్ళి నా కోవతలో. మీకు అర్థమైందా? లేదంటే అంత ప్రభాస్ మూవీ నేను చేశాను. సో అక్కడ ఏం థింక్ చేశానంటే, ఓకే ఓ డైరెక్టర్ అయినప్పుడు డ్యాన్స్ మాస్టర్ చేయకూడదు, డ్యాన్స్ మాస్టర్ చేసినప్పుడు వాట్ దే థింకింగ్ వన్ సైడ్ ఉన్నాడు. తర్వాత అదే సంభవం ఇంకోటి జరిగింది. వెంకటేష్ గంగా కన్ఫర్మ్ అయింది, అడ్వాన్స్ తీసుకున్నా.
కథ చేస్తున్నాను సురేష్ గెస్ట్ హౌస్లో చేస్తున్నాను అన్ని కథ ఏదో మన ఎవరు బెల్లంగూడి సురేష్లో ఫ్యామిలీలో ఒకటి ఉంటాడు బుజ్జి ఇక నేను కన్ఫర్మ్ అని నాకు 25 lakhs అడ్వాన్స్ కథ ఇచ్చాం మన గంగా కథ. నా ఏం తప్పు చేశానంటే తప్పు లేదు అది. ఓంకార్ షో ఫేమస్ అయింది ఆటలో, నేను ఆట అవును అది హిట్ అని నా దగ్గర వచ్చి ఓపెన్ చెక్ పెడుతున్నాడు. నా ఇక్కడ సురేష్ కృష్ణ డిస్కస్ అదే టైమే మనం ఏం చెప్తాం ఏమైనా రాసుకొని మీరు చేయండి. నేను డైరెక్షన్ చేస్తున్నాను రాను లేదు మీరు రావాలి. ఓంకార్ సేమ్ దట్ చౌదరికి మాది వాడికి కావాలంటే కావాలి. సుమారు రాసి ఇచ్చిల్లా వాడికి పిలుస్తారో లేదు పెద్ద పేమెంట్ రాసేసి ఓకే చెప్పేసాడు. సరే మీ నైట్ వచ్చినా చాలు ఉన్నాడు. మంత్లీ 2 times వెళ్ళి వస్తాను. వచ్చి సురేష్ గారికి ఇస్తాను ఒకటి సురేష్ వీరు పిలిచారు వెంకటేష్ గారు పిలిచి మాస్టర్ నా వైఫ్ అందరూ ఈ షో అంటే ఇష్టం టీవీ షో నాకు వచ్చింది. ఎలా వెళ్తున్నారు మాస్టర్ అన్నాడు. ఇక్కడ డిస్కషన్లో ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి సార్ అది సండే సాటర్డే 2 నాళ్ళు సార్ దాంట్లో ఏంటి అంతేపా ఆ డైలాగ్ నుంచి వాళ్ళోட మైండ్ ఏంటి సెట్ ఇన్ని క్రోడ్ చేసి ఇన్ని చేసిన తర్వాత ఈ పర్సన్ ఐ మీన్ ద ఫ్లాప్ నల్ల తెలిసి అదా అంగ మ్యాటర్ అదే ఫ్లాప్ హిట్ ఉందా అది వేరు ఫ్లాప్ నేనేమో చెప్తాను కదా ఆడ ఎందుకు పెట్టావు అదేనా పెట్టు కరెక్టా చూసారా షో వెళ్తున్నారు వాళ్ళంతే డ్యాన్స్ మాస్టర్ అంతే ఆ షో మిస్ అయింది. ఓకే అది అమరాజశేఖర్ని తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. అక్కడి నుంచి నేను డిసైడ్ చేశాను సరే మన డ్యాన్స్ మాస్టర్ ఒక ప్రొడ్యూసర్తో డైరెక్షన్ చేసినప్పుడు మనం ఇంకోటి జాబ్ తెలియదు అదే ఏం చేయాలని ఫిక్స్ అయిపోయి అలా ఉన్నా వాళ్ళందరూ నాకు చేయట్లేదు. మీ అబ్బాయి లాంచ్ చేశారు తలా సినిమాతోటి. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా హీరోలు సపోర్ట్ ఉందా? మీరు చేసిన కొరియోగ్రఫీ కానీ మీరు చేసిన మీ డైరెక్ట్ చేసిన మీ హీరోస్ కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఈ మూవీకి? సార్ శివ కామెడీ చేయవద్దు శివ నువ్వు ఎవడు సపోర్ట్ చేయలేదు నా అబ్బాయి హీరో చేస్తున్నాను ఏ హీరో సపోర్ట్ లైక్ ఇప్పుడు సినిమా చేశారు కదా సపోర్ట్గా లైక్ ప్రమోషన్కి కానీ లేకపోతే రావడం కానీ దేనికి కానీ ఐ డోంట్ వాంట్ நான் என்ன சொல்கிறேன்னா வேறு ఎవరు நம்பி రాలేదు నాని ఎవరు நம்பி రాలేదు ఇండస్ట్రీకి. నేను வந்து ఒరే విషయం ఎవరుమే వాళ్ళ టాలెంట్ వచ్చిందా వాళ్ళందరూ ఓకేవా. ఇప్పుడు నా పిలిచి నితిన్ రాలేదంటే ఇంకొక హీరో దగ్గర నేను ఎలా వెళ్తా? నా పిలిచి నితిన్ రాలేదు నా దగ్గర నా అదే చేస్తా. సో నేనేంటంటే నేను వచ్చినప్పుడు ఇంత పెద్ద మాస్టర్ నాకు తెలియదు. నేను జైడి చక్రవర్తి చేసి హీరోతో చేసి ఎవరు నమ్మి నేను ఎవరు పిలిచారా నేను రాచారా ఇస్తానంటే అలా ఏం లేదు. టాలెంట్ శివ టాలెంట్ నీకు అర్థమైందా? అంటే ఇంకా ఎక్కువ బూస్ట్ అవుతుంది కదా. ఎందుకు ఎవరు బూస్ట్ ఇలాంటి బూస్ట్ అన్న మూవీలో హిట్ అయిందా? ఇలా అర్థమైంది. చిరంజీవి గారే వచ్చారు, రామ్ చరణ్ వచ్చారు, ఆచార్య ఏమైంది సార్? ఇందులో రజనీకాంత్ మూవీ డిసాస్టర్ అయింది సార్. ఆ మూవీ రజనీకాంత్ సూపర్ స్టార్ ఉందా ఇష్టాన్ని అన్నాసిన మూవీ ఫ్లాప్ అయింది. మంచి ఉన్నా మంచి మనసుకు మంచి మాంగళ్యం మంచి మూవీ ఉందా సినిమా కాపాడు. ఓకే మీ అమ్మ నా అమ్మ లేదు ఇది సినిమా ఎల్లరికూ అమ్మ అది ఒక అర్థమైందా? నీ తిరమియా నీ ఊళ్ళందు కష్టపడ్డా ఇండస్ట్రీని కొనవచ్చు. నేను ఒరే విషయం చెప్తాను, నేను అందరికీ చెప్తాను. నేను తర్వాత అనుభవం తర్వాత తెలిసిన విషయం చెప్తున్నా. టైం రావాలి కష్టపడాలి బాగా కష్టపడ్డా పైకి రావాలి. వంట చేసినప్పుడు రోడ్లో కష్టపడుతున్నాడు, రాయితో కష్టపడుతున్నాడు. తెలివితో ఎవడు కష్టపడుతున్నాడు వాడే రిచెస్ట్ పర్సన్, వాడే సూపర్ స్టార్, వాడే టాప్, వాడే రిచెస్ట్ పర్సన్ ద వరల్డ్. తెలివి వెరీ ఇంపార్టెంట్. తెలివితో కష్టపడినాడు. ఇప్పుడు కడుతున్నాం, ఇప్పుడు నీ ఎగ్జాంపుల్ ఇలా చేస్తున్నాం, ఇది టీవీ మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? నీకు అర్థమైందా? మీకు దీనికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఇప్పుడు నా వైఫ్ చూస్తుంది, నా డ్యాన్స్ మాస్టర్ డైరెక్టర్ అవ్వబోదు, నా వైఫ్ సపోర్ట్ చేయలేదు. నా డ్యాన్స్ మాస్టర్ అవ్వబోదు, నా ఇంట్లో సపోర్ట్ చేయలేదు. నోరు మూసుకుంటున్నాను, ఉన్నదే బాగుంది, బిజీ అవ్వలేదా? అవద్దు, అదే హ్యాపీగా ఉంది. నా అన్న హాస్పిటల్లో ఉన్నాడు, ఆ టైం వెరీ ఎక్స్ట్రానరీ టైం. నేను డ్యాన్స్ మాస్టర్ టైంలో నన్ను 5 years తిట్టలేదు. నీకు అర్థమైందా? నా మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండదు. కొట్టిన తర్వాత కొడతావురా, నీ కొడతావు తెలుసురా అమ్మ
అర్థమైందన్న పొదుమా చెప్తున్నా. ఎవరు మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండదు. ఆ తెలివిదా ఆ టైంకి సీసీరిగతమై మనం మారిపోవాలి. ఇప్పుడు నా డాన్స్ మాస్టర్ ఉన్నా, నా టైంకి నా అసిస్టెంట్స్ 10 అసిస్టెంట్స్ వచ్చారు, నా డైరెక్టర్ మారిపోవాలి. ఓకే, నా డాన్స్ మాస్టర్ అయింది, నేను డౌన్ అన్నాను, నా నిలమ ఏంటి? ఇప్పుడు బ్యాడ్ అన్నాను, డైరెక్టర్ అవునాను లేదా? అప్పుడు డైరెక్టర్ అవ్వక నా వైఫ్ ఒప్పుకోలేదు. ఏంటండి లాక్స్ సంపాదిస్తారు, 10 lakhs సంపాదిస్తారు, 3 daysకి ఇన్ని సంపాదిస్తారు, ఎందుకు ఉండే మీరేను అని அதுக்கப்புறம் క్రోర్ చూస్తాం లేదా? நான் அதே ஒரே விஷயம் தெளிவு தான் ఇంపార్టెంట్. నీ కష్టం అంతా ఎవరు పడుతున్నారు? అందరూ పడతారు. రోడ్లు అన్నీ ఆడు ఇది చేస్తూనే ఉంటాడు. ఆడు అందులో ఒక్కడు మటు ఇల్లు మనకు కొన్న ఎలా ఉంటుంది థింక్ చేస్తాడు చూడు, వాడే అది தான் ఇంపార్టెంట్. అది నేను చేస్తున్నా అంతే. అందువల్ల నేను హ్యాపీగా ఉన్నా. మొత్తం ఎవరి కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ హీరో పిలిచి ఆయన రాలేదు, ఆల్రెడీ ఫీల్ అయ్యాను, నితిన్ రాలేదు. ఒక సాధారణ హీరోవే రాలేదండి, ఒక పెద్ద హీరో ఎలా వస్తారు? నాకు హిట్లే లేదు, నాకు అండర్స్టూడ్ ద ఆన్సర్ ఈజ్ నాట్ హిట్. నాగార్జున గారు రారంటే నేను ఈ ట్రైడ్ నాగార్జున వస్తానని చెప్పారు, ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది అని, బట్ నన్ను నమ్మలేదు. యాక్చువల్లీ సెకండ్ నాగార్జునతో మాట్లాడాను, వస్తానని చెప్పాను, వచ్చినా హ్యాపీ, రాలేదంటే నా ఎదిమే ఎవరు కన్ఫర్మ్ చెప్పాను. బట్ ఎవరు వస్తారని వెయిట్ చేయకూడదు. సార్ నాగార్జున సార్ వచ్చి ఈ ప్రాజెక్ట్ వచ్చి మూవీ హిట్ అవును ఎలా చెప్తారు మీరు? అదొకటి జనాల్లో కొంతమంది తెలుస్తుంది కదా, అదొకటి పెద్ద ప్లాన్ చేస్తున్నాం, అంతా పెద్ద క్రియేటివ్లో చేస్తున్నాం. వీళ్ళు రావడంలా లేదు. మేము చూడండి ఆ February 2nd ఇండస్ట్రీ షేక్ అలా ప్లాన్ చేస్తున్నా, క్రియేటివ్ అలా ఎక్స్ట్రీమ్ తీసుకొచ్చి చేస్తున్నా. అది అందరూ హీరో అప్పుడు షాక్ అవుతారు. అప్పుడు చూడండి అంత సమ్మ ప్లాన్లో ఉన్నాం. అది నేను చెప్పడం, అది వీళ్ళు వచ్చి ఏమాతుందో అది కూడా డబుల్ టాక్ అవ్వం. అదే క్రియేటివ్. మీకు అర్థమైందా? మీరు ఆ రోజు నాకు చెప్తారు ఫంక్షన్ వచ్చి, మాస్టర్ ఎలా థింక్ చేశారు మాస్టర్, పెద్ద షో చేస్తా అన్న, అది ఒక డిఫరెంట్ చేస్తా, అది పెద్ద హైలైట్ అవ్వాలి.